మన తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడు రాఘవేంద్ర గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలోనూ కూడా ఒక శృంగారభరితమైన పాట అయితే ఉంటుంది. అసలు ఎందుకు రాఘవేంద్ర గారు చేసిన సినిమాలో శృంగారభరితమైన పాట ఉంటుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఆయన సినిమాలో ఎవరినైతే హీరోయిన్ గా బుక్ చేసుకుంటారో వాళ్ళ కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఆయన తీసే శృంగారభరితమైన పాటను ఒప్పుకోవాల్సిందే. అంటే వాళ్ళు కాంట్రాక్ట్ అయితే చేసుకుంటారు కదా సినిమాకి సంబంధించి హీరోయిన్స్, వాళ్ళైతే ఆ కాంట్రాక్ట్స్ లో కంపల్సరీ ఈ శృంగారభరితమైన పాట చేస్తామని వాళ్ళైతే సంతకం చేస్తారనమాట. సందర్భంలో ఆ అగ్రిమెంట్ లో లేని విధంగా పాట ఉన్నా సరే, అంటే ఆ పాటలో ఎక్కువగా మసాలా అనేది ఎక్కువగా ఉన్నా లేదంటే శృంగారం అనేది ఎక్కువగా ఉన్నా సరే తప్పకుండా ఆ హీరోయిన్ అయితే ఆ పాట చేయవలసిందే. సో ఒకవేళ ఆ పాట చేయలేదనుకోండి నెక్స్ట్ ఆమెకు సినిమాలు అయితే ఉండే అవకాశం అయితే లేదు. అయితే దర్శకుడు రాఘవేంద్ర గారు ఈ శృంగారభరితమైన పాటలో ఇప్పటి నుంచి తీసింది కాదు. వజ్రాయుధం సినిమా ఒకసారి చూసుకున్నట్లయితే కృష్ణ గారి సినిమా అనమాట అది. సో అప్పటి నుంచి ఆయన శృంగారభరితమైన పాటలో అతని సినిమాలో తప్పనిసరిగా ఒక పాట అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో రాఘవేంద్ర గారు ఎందుకు ఈ శృంగారభరితమైన పాటలు చేస్తూ ఉంటాడు, అలాగే ప్రతి సినిమాలోనూ ఎందుకు ఆయనకు ఒక పాట ఈ శృంగారభరితమైన పాట ఉంటుంది. రాఘవేంద్ర గారి అన్నమయ్య సినిమా చూసుకున్నట్లయితే అందులో శృంగారభరితమైన సన్నివేశాలు ఉన్నాయి కదా. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి శృంగారభరితమైన పాటలు తీసి దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న దర్శకులు ఎవరైనా ఉన్నారంటే ఆయన రాఘవేంద్ర గారే మొదటి వరుసలోనైతే ఉంటాడు. అంతేకాకుండా నేటి సినిమా రంగంలో డబ్బుండి సంస్కారం లేని కుటుంబాల చేతుల్లోనూ అలాగే మాఫియా చేతుల్లోనూ ఉన్నప్పుడు మనం సినిమాలు చూడడం లేదంటే చూడకపోవడం తప్ప మనం చేసేదేమి లేదని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ సినిమా నిర్మాతలు అలాగే సినిమా దర్శకుల టార్గెట్ యువకులు అలాగే స్త్రీలు, ఈ రెండు గ్రూపులను టార్గెట్ గా చేసుకుని సినిమా తీయడం అనేది ఆధునిక మేనేజ్మెంట్ విద్యలో ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ అలాగే రిస్క్ అసెస్మెంట్ లో ఒక భాగం అని చెప్పవచ్చు. ఇక కృష్ణ గారు నటించిన వజ్రాయుధం అనే సినిమా ఉంది. ఆ వజ్రాయుధం సినిమా మాత్రమే కాకుండా దర్శకుడు రాఘవేంద్ర గారు ఏ సినిమా తీసినా సరే హీరోయిన్స్ సకల వస్త్రాలు వదులుకోవాల్సిందే. ఇక సినిమా అనేది పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా అనేది మన సెన్సార్ బోర్డుకి అయితే వెళ్తుంది. ఇక సెన్సార్ బోర్డు లో ఉన్న మెంబర్స్ వాళ్ళు ఉన్నది ఇటువంటి సినిమాలకు సర్టిఫికెట్లు ఇవ్వడమేనా అన్నట్లుగా వాళ్ళు ఇటువంటి సినిమాలకైతే సర్టిఫికెట్లు అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో నీతులు విలువలు ఎలా ఉన్నా యువకుల రక్తం మరిగించడమే ఈ వీళ్ళు చేసే సినిమాల యొక్క ఉద్దేశం. ఇక జులాయిగా తిరిగే కుర్రాళ్ళు మాత్రమే కాదు మంచిగా ఉన్న కుర్రాళ్ళు కూడా ఇటువంటి సినిమాలు చూస్తున్నారు. ఆ విషయం తెలిసి కూడా దర్శకులైతే సినిమాలు అయితే చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు సినిమాని ఏ విధంగా చూస్తున్నారంటే సినిమా తీస్తే డబ్బులు వస్తాయి అలాగే వ్యాపారం కూడా జరుగుతుందని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళైతే సినిమా తీస్తున్నారు. అయితే మనకు అక్కినేని నాగేశ్వర గారు ఒక విషయం అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే సినిమా అనేది వ్యాపారమే అని ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇక శృంగారభరితమైన సినిమాలు తీసే దర్శకులు ఉన్నారు అని ఒక విధంగా చెప్పుకుంటున్నాం కదా, అలాగే బూతులు పాటలు రాయడానికి మహాపండితులు కూడా ఉన్నారు. తమ ఒళ్ళును ఎక్స్పోజ్ చేసే హీరోయిన్స్ కూడా ఉన్నారు. సినిమాలు తీయడానికి పెట్టుబడి పెట్టడానికి బ్లాక్ మనీ ఉన్న నిర్మాతలు కూడా ఉన్నారు. అలాగే ఇటువంటి దర్శకులు తీసిన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఉన్నారు. కానీ కొంతమంది ప్రజల అభిప్రాయాలు అయితే ఎవరికి పట్టవు. ఇక దర్శకుడైన రాఘవేంద్ర గారు తీసిన అన్నమయ్య సినిమా ఒకసారి చూసుకున్నట్లయితే అన్నమయ్య సినిమాలో అన్నమయ్యకు ఇద్దరు భార్యలు ఉండడం అనేది ఒక చారిత్రక సత్యం కావచ్చు. ఒకరు చనిపోయిన తర్వాత ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడేమో ఆ విషయం ఎవరికి తెలుసు. 600 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర ఎవరికి సరిగ్గా తెలియదు. అయితే అన్నమయ్యకున్న ఇద్దరు భార్యలలో ఒక ఆమె కవయిత్రి అని మాత్రం చాలా మందికి తెలుసు. అయితే రాఘవేంద్ర గారు అన్నమయ్య సినిమాలో చెప్పినట్లుగా ఆయనకు ఇద్దరు భార్యలుండి వాళ్ళిద్దరి మాట ఒకటే ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరి మాట ఒకటే ఉన్నట్లయితే ఒకే పాన్పు పైన ఇద్దరు పక్కన పడుకోవడానికి ఇష్టపడతారా? వాళ్ళ జగన సీమల పైన అన్నమయ్య పాత్రలో నాగార్జున గారు దొర్లుతూ రొమాన్స్ చేయడం ఏమిటి? మీరు ఎప్పుడైనా ఇది చూసారా? అలాగే అన్నమయ్య చూసిన తర్వాత అన్నమయ్యే అలా చేయగలేనిది నేను చేస్తే తప్పేంటని సగటు ప్రేక్షకుడు ఆ పని చేస్తే సమాజం ఏమైపోతుంది? సమాజంలో విషాదకరమైన మార్పులు వస్తాయి. ఇక ఆడవాళ్ల మానభంగాల మీద అరిచి గోల చేసే మహిళా సంఘాలకు ఇటువంటి సినిమాలు ఒక సమస్యనే కాదు అన్నట్లుగా ఆ సంఘాలు ఇటువంటి సినిమాలను అసలు పట్టించుకోవు. ఇటువంటి సినిమాలో స్త్రీల గౌరవానికి భంగం కలిగించినప్పుడు ఇటువంటి సంఘాలు ఏమీ పట్టించుకోవు. అలాగే స్త్రీని గురించి అసభ్యంగా మాట్లాడడం అలాగే చూడడానికి ఈ సంఘాలకు అవమానంగా అనిపించదా అనే డౌట్ అయితే చాలా మందికి వస్తుంది. లేక స్త్రీని మానభంగం చేస్తేనో అలాగే స్త్రీ మీద యాసిడ్ దాడి చేస్తేనో అది స్త్రీ గౌరవానికి భంగం కలిగినట్ల. ఇటువంటి సంఘాలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అసలు ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇటువంటి సంఘాలు మాత్రం ఇటువంటి సినిమాలు తీసినప్పుడు ముందుకు వచ్చి మాట్లాడరు. ఇక 1955లో దొంగరాముడు
తమ్ముడు సినిమా ఉంది కదా, ఎన్టీఆర్ గారు నటించింది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ స్నానం చేస్తుండగా హీరోయిన్ అయితే వస్తాడు. అయితే హీరో వచ్చి హీరోయిన్ ని పిలవడం జరుగుతుంది. అప్పుడు హీరోయిన్ నేను స్నానం చేస్తున్నానని ఆమె చెప్పడం జరిగింది. సో ఆ డైలాగ్ అయితే ఒకటైతే ఉంది. అయితే అప్పుడు ఆ షూటింగ్ లో కేవీ రెడ్డి గారు ఆ డైలాగ్ ని తీసివేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ డైలాగ్ చెప్పడం వల్ల హీరోయిన్ స్నానం చేస్తున్నట్లుగా సగటు ప్రేక్షకుడు ఊహించుకొని చెడిపోయే అవకాశం ఉందని ఆయన అలా చెప్పడం జరిగింది. సో అటువంటి దర్శకులు కూడా ఉన్నారని మనం అయితే చెప్పవచ్చు. అటువంటి దర్శకులుగానే మిగిలిపోయారు. కానీ అటువంటి సినిమాను తీసిన దర్శకులు మాత్రం దర్శకేంద్రులుగా మారిపోయారు. అయితే రాఘవేంద్ర గారు మాత్రమే కాదు, ఇప్పుడు దర్శకులు కూడా విజయాత్మక సినిమాలు తీసి వ్యాపార విజయాన్ని సాధించాలనే ఉద్దేశంతోనే సినిమాని అయితే తీస్తున్నారు. ఇక అన్నమయ్య సినిమా విషయం చూసుకున్నట్లయితే ఇది ఒక చారిత్రక పౌరాణిక ఒక కథ. దీన్ని దర్శకుడు రాఘవేంద్ర గారు ఎంత నీచంగా తీశాడనేది మీరు అన్నమయ్య సినిమా చూసినట్లయితే మీకే తెలుస్తుంది. ఏమైనా అంటే బోలెడన్ని ఇటువంటి అన్నమయ్య కీర్తనలు ఉన్నాయి కదా అని చెప్పడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇక అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచిన శ్రీ బాలకృష్ణ ప్రసాద్, శ్రీమతి ఎంఎస్, శ్రీ సెమ్మంగుడి, శ్రీ నేదునూరి వంటి పాటలకు సంబంధించిన ట్యూన్స్ ని వీళ్ళు వాడుకొని పాటలు చేయడం జరిగింది అన్నమయ్య సినిమాలో. అయితే వాళ్ళకు డబ్బులు ఇచ్చారో లేదో అనేది దేవుడెరుగు. వీళ్ళు కనీసం వాళ్ళకు క్రెడిట్ కూడా ఇవ్వలేదు. అంటే ఆ ట్యూన్స్ ని మేమే కొత్తగా చేసామన్నట్లుగా ఆ ట్యూన్స్ ని అయితే ఆ సినిమాలో పెట్టుకోవడం జరిగింది. అయితే ఆ సినిమాలో పాటలకు స్వరాలు చేకూర్చినది అలాగే ట్యూన్స్ అనేది ఇచ్చింది వీళ్ళు సొంతంగా మేమే ఇచ్చామనుకొని సంగీత దర్శకులైతే తెర మీదకి రావడం జరిగింది. ఇక వాళ్ళ పేరు మనం చూసుకున్నట్లయితే సంగీత దర్శకుడైన కీరవాణి గారు. యాక్చువల్ గా ఆ సినిమాలో ట్యూన్స్ అనేది అలాగే అన్నమయ్య కీర్తనలు అనేది ఇతను సొంతవి కాదు, ఇవి ఇంతకు ముందు చెప్పుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కాపీ చేసి ఆ సినిమాలో పాటలు రాయడం అలాగే వాటికి ట్యూన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మహాగేయకుడు స్వకర్త సుధాత అయిన అన్నమయ్య వంటి ఉదాత చరిత్రనైతే తీసుకొని వెకిలిగా విస్తృతంగా లేకిగా అన్నమయ్య సినిమాని అయితే తీయడం జరిగింది. ఇక ఈ సినిమాలో సింహభాగమైన 90% వేశ్యల జీవితాలపై ఆధారపడిన కథ. సమాజం చేదరించుకునే వేశ్య కథను తీసుకుని స్వర్గీయ గురుదత్ గారు ప్యాస అనే ఒక సినిమాని అయితే తీయడం జరిగింది. ఆ సినిమా చూసుకున్నట్లయితే ఆ సినిమా ఎంత బాగుంటుందో, సో అందుట్లో కూడా ఆయన వేశ్య కథ అయితే తీసుకుని ఆయన సినిమా చేయడం జరిగింది. అదైతే రాఘవేంద్ర గారి సినిమా తీసినట్లుగా ఉండదు. ఆ ప్యాస అనే సినిమా మనం చూసినట్లయితే వేశ్యల పైన జాలి మాత్రమే కాదు గౌరవం కూడా కలుగుతుంది. ఆ విధంగా ఆ సినిమాని తీయడం జరిగింది స్వర్గీయ గురుదత్ గారు. అది దర్శకత్వం ప్రతిభ అంటే ఆ సినిమా చూసిన ప్రతి సగటు ప్రేక్షకుడికి కన్నీళ్ళైతే వస్తాయి. ప్యాస లాంటి సినిమాలు తీసినట్లయితే ప్రజలకు అలాగే స్త్రీలకు గౌరవం అయితే పెరుగుతుంది. ఆ సినిమాలో ఒక పాట అయితే ఉంది, అదేమిటంటే మదర్ చాహతీ హై జిన్హే నాజ్ హిందోం కా పర్వోం కహా హై అనే ఒక పాట అయితే ఉంటుంది. అది మహిళల యొక్క స్ఫూర్తిని పెంచేలా చేస్తుంది. ఇక తెలుగులో కృష్ణ గారు నటించిన మానవుడు దానవుడు అనే సినిమా ఉంది కదా, అందులో మనం ఒక పాట చూసుకున్నట్లయితే ఎవరు మీరు మన రక్తం పంచుకున్న ఆడబడుచులు మనం జారవిడ్చుకున్న జాతి పరువులు అనే పాట చూసుకున్నట్లయితే అది ఎంత గొప్పదో తెలుస్తుంది. అటువంటి పాటలు స్త్రీలపైన గౌరవాన్ని పెంచుతాయి. ఇప్పటి సమాజంలో చూసుకున్నట్లయితే ఆడదే అంటే ఆట బొమ్మలా మారిపోయింది. అయితే ఇప్పటి సమాజంలో మనం చూసుకున్నట్లయితే సినిమా ఎలా తీసినా అది చూసే వాళ్ళ ఇష్టం, తీసే వాళ్ళ ఇష్టం. అంతేగాని ఆ సినిమాలో నీతి అనేది అసలు ఉండదు, మానవత్వం అనేది ఉండదని చెప్పవచ్చు. అయితే మన సమాజానికి పరాకాష్ట ఏంటని చూసుకున్నట్లయితే 2 ఏళ్ల క్రితం దర్శకుడైన రాఘవేంద్రరావు గారిని తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి SVBC ఛానల్ అయితే ఒకటి ఉంది. ఆ ఛానల్ కు రాఘవేంద్రరావు గారిని ప్రధాన అధికారిగా నియమించారు. ఆ ప్రధాన అధికారిగా ఆయన నియమించడానికి ఆయనకున్న అర్హతలు ఏమిటని చూసుకున్నట్లయితే లేవు అని చెప్పవచ్చు. ఇక మరో గనుడైతే ఉన్నాడు. ఆయన ఎవరంటే వెకిలితనము, వెర్రితనము, బూతుల్లోను మాటల్లోను చూసే చూపులోను మూర్తి భవించిన వ్యక్తి పృథ్వీ గారు. ఆయనను కూడా SVBC ప్రధానాధికారిగా ఆయనను కూడా నిర్మించడం జరిగింది. ప్రజల అదృష్టం కొద్దీ ఆయన కొన్ని రోజులు మాత్రమే ఆ పదవిలో ఉండడం జరిగింది. దాని తర్వాత ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు. ఇక చివరిగా రాఘవేంద్రరావు గారిలో భావుకథ చూద్దాము. భావుకథ పుష్కలంగా ఉందని చెప్పాలి. దీనికి ఉదాహరణగా ఆయన అన్నమయ్య సినిమాలో పతాక సన్నివేశంలో అన్నమయ్యకు వెంకటేశ్వర స్వామికి మధ్య జరిగిన సుదీర్ఘ సంభాషణ అంత ఉదాత స్థాయిలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించగలిగిన ఆయన అంత వెగిలిగా సినిమాలు ఎందుకు తీస్తున్నాడంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి తీస్తున్నామని సినిమా వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని ప్రజలు ఒకరిపై ఒకరు తోసుకుంటూ చక్కగా కాలక్షేపం అయితే చేస్తున్నారు. అయితే మీకు దర్శకుడు రాఘవేంద్రరావు గారు తీసే శృంగారభరితమైన పాటల గురించి మీ అభిప్రాయం ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.